స్వయంగా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ గారి పీరియడ్లో 73, 74వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ జరిగిన దాని ప్రకారంగా ఏందనంటే 243 అదేవిధంగా 243 అనే ఆర్టికల్స్ ప్రకారము ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక ఎన్నికలలో రిజర్వేషన్లు పెంచుకోవటానికి అవకాశం ఉంది అని ఆర్టికల్స్లలో పొందుపరచడం జరిగింది. అంటే పూర్తి అధికారాన్ని ఇవ్వటం జరిగింది. రాష్ట్రాలకు స్థానిక సంస్థలలో ఎంతైనా పెంచుకోవచ్చు. ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలలో బిల్లు ప్రవేశపెట్టి చట్టం చేసుకోవటం ద్వారా అమలు చేయొచ్చు అని ఆల్రెడీ రాజ్యాంగంలోనే పొందుపరచడం జరిగింది. ఆల్రెడీ నిర్ణయం చేసి ఉన్నది కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే 42% పెంచుతూ బిల్లును ప్రవేశపెట్టింది. కానీ గవర్నర్ను ఆమోదింపజేసుకోవాలి. గవర్నర్ ఆమోదింపజేయకుండా దాన్ని రాష్ట్రపతికి పంపటం ద్వారా కాంగ్రెస్ పార్టీ సమస్యను ఏందనంటే పెండింగ్లో పెట్టడానికి, దాన్ని సాఫీగా జరగకుండా కాంగ్రెస్ పార్టీనే సమస్యను సృష్టించుకుంది. అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిపుణులు కూడా సక్రమంగా లేరు, న్యాయ సలహాలు ఇచ్చే వాళ్ళు కూడా కరెక్ట్గా లేరు అని కాబట్టి